ఓకే, నమస్కారం. ఈరోజు మనం 6th క్లాస్ లెటెస్ట్ ప్రాక్టీస్ లాస్ట్ వర్క్షీట్ చూడబోతున్నాము. అంటే ఇప్పటి వరకు మనం చేసిన వాటిలలో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ప్యాసేజ్ క్వశ్చన్స్ ఈ విధంగా ఇచ్చారు. చూద్దాము. ఫస్ట్ వన్ వచ్చేసరికి సెలెక్ట్ ద స్మాల్ లెటర్ ఫర్ ద క్యాపిటల్ లెటర్ క్యూ. క్యూకి స్మాల్ లెటర్స్ రాయమన్నారు కాబట్టి సిలో ఉంది ఆన్సరు. ఇక్కడ క్యాపిటల్ డి ఇచ్చారు, స్మాల్ డి ఇచ్చారు, ఇది స్మాల్ పి, ఇది స్మాల్ బి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి ఫైండ్ ద మిస్సింగ్ లెటర్స్ రాయమన్నారు. ఇక్కడ ద అంబులెన్స్, టిహెచ్ఈ, ద అంబులెన్స్కి స్పెల్లింగ్ ఏంటిది? ఫస్ట్ ఏ వస్తుంది, తర్వాత AMBULANC, అంబులెన్స్. బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే చూస్ ద కరెక్ట్ ఆన్సర్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. వేర్ ఈజ్ ద సోప్? సోప్ ఎక్కడ పెట్టుకుంటాం మనము? బాత్రూంలో, కాబట్టి డి ఆన్సర్ కరెక్ట్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ ఐడెంటిఫై ద కరెక్ట్ ఆన్సర్. రాధా హ్యాజ్ టూ ఐస్. ఎక్కువ ఉంటే రాధా హ్యాజ్ వస్తుంది, సింగులర్కి థర్డ్ పర్సన్ సింగులర్కి హ్యాజ్ వస్తుంది. రెండు ఉండేటి ఏంటి? మనకు ఐసే కదా. నోస్ ఒకటే ఉంటుంది, మౌత్ ఒకటే ఉంటుంది, హెడ్ ఒకటే ఉంటుంది, కాబట్టి ఆన్సర్ ఏ కరెక్ట్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ సెలెక్ట్ ద సూటబుల్ ఆన్సర్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. ఐ డ్యాన్స్ విత్ మై, మనం డ్యాన్స్ దేంతో వేస్తాము? లెగ్స్, కాబట్టి సి. నెక్స్ట్ సిక్స్త్ వన్, వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ ద గ్రీన్ గివెన్ ఆప్షన్స్. ఇందులలో ఇచ్చిన వాటిలలో కలర్ ఏంటిదంటే రెడ్. జాస్మిన్ పువ్వు, యాపిల్ పండు, సన్ఫ్లవర్ పువ్వు, కాబట్టి రెడ్ అనేది కలరు. డి కరెక్ట్ ఆన్సర్. సెవెంత్ వన్ చూసుకున్నట్లయితే చూస్ ద కరెక్ట్ ఆన్సర్. మాధవి లైక్స్ వాచింగ్ టీవీ. చూడడం అనేది వాచింగ్ అని వస్తుంది. ప్లేయింగ్ అంటే ఆడుకోవడం, టీవీతో ఆడుకోవడం కాదు. కుకింగ్ టీవీ, డూయింగ్ టీవీ, రాంగ్ ఆన్సర్, కాబట్టి బి అనేది కరెక్ట్. నెక్స్ట్ పికప్ ద వర్డ్ విచ్ ఈజ్ నాట్ ఫెస్టివల్. ఫెస్టివల్ కానిది సంక్రాంతి ఫెస్టివల్, బక్రీద్ ఫెస్టివల్, క్రిస్మస్ ఫెస్టివల్, హాలిడే అనేది ఫెస్టివల్ కాదు, కాబట్టి బి అనేది కరెక్ట్. నెక్స్ట్ సెలెక్ట్ ద ఆపోజిట్ వర్డ్. వీక్ అనే దానికి ఆపోజిట్ వర్డ్ వచ్చేసరికి స్ట్రాంగ్. ఏ అనేది కరెక్ట్. నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ వే టు గ్రీటింగ్స్ ఆన్ బర్త్డే. బర్త్డే రోజు మనం ఏమని చెప్తాము? హ్యాపీ బర్త్డే అని చెప్తాం, కాబట్టి సి అనేది కరెక్ట్. నెక్స్ట్ పేజ్ 11th వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఇండోర్ గేమ్. ఇండోర్ గేమ్ అంటే మనము గ్రౌండ్లో కాకుండా ఆడేది. హాకీ గ్రౌండ్లోనే, ఫుట్బాల్ గ్రౌండ్లోనే, క్రికెట్ గ్రౌండ్లోనే, కాబట్టి చెస్ అనేది కరెక్ట్. డి అనేది కరెక్ట్ ఆన్సర్. 12th వన్, వేర్ డూ వీ గో ఫర్ పిక్నిక్. మనము పిక్నిక్కి ఎక్కడికి వెళ్తాము జనరల్గా? పోస్ట్ ఆఫీస్ కాదు, పోలీస్ స్టేషన్ కాదు, మార్కెట్ కాదు. జూ అనేది కరెక్ట్ ఆన్సర్. అక్కడ రకరకాల జంతువులు ఉంటాయి కాబట్టి వాటిని చూడడానికి పిల్లలు ఇష్టపడతారు. బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 13th వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పర్సన్స్ మేక్ పాట్స్. అంటే మనకు కుండలు తయారు చేసే వాళ్ళని ఏమంటారు? పాటర్, కాబట్టి డి అనేది కరెక్ట్. నెక్స్ట్ 14th, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డస్ నాట్ బిలాంగ్ టు ఏ కంప్యూటర్. కంప్యూటర్కి చెందనిది ఏంటిది? ఇక్కడ కీబోర్డు కంప్యూటర్కి చెందుతుంది, సాఫ్ట్వేర్ ఓకే, నెట్వర్క్ ఓకే, టెక్స్ట్ బుక్ అనేది కాదు, కాబట్టి సి అనేది కరెక్ట్. 15th వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వెహికల్స్ కెన్ డ్రివెన్ ఆన్ ఎర్త్. ఎర్త్ మీద వెళ్ళేటి ఏంటి? షిప్ నీళ్ళల్లో పోతుంది, హెలికాప్టర్ గాలిలో, రాకెట్ గాలిలో, కాబట్టి ట్రైన్ అనేది బి అనేది కరెక్ట్ ఆన్సర్. 16th వన్, వెన్ సమ్వన్ హర్ట్స్ యూ వాట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ డూ యూ ఎక్స్ప్రెస్. నేను ఎవరైనా హర్ట్ చేశారనుకోండి, అప్పుడు నీకు ఎలాంటి ఫీలింగ్ వస్తుందంటే సాడ్నెస్. ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇక్కడ కలర్ అంటే ఏంటి? ఇక్కడ బ్లూ అనేది కలర్, కాబట్టి డి. ఫ్లవర్ ఏంటిది? హైబిస్కస్, మందారం. ఫ్రూట్ బనానా, ఏ. రూట్ క్యారెట్, బి, కాబట్టి DCAB అనేవి మ్యాచింగ్. నెక్స్ట్ అరేంజ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ అండర్ హెడ్లైన్స్ ప్రాపర్లీ. ఇక్కడ మనకు ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇచ్చారు. చూడండి, టమాటో అనేది ఏంటిదంటే వెజిటబుల్, గ్రేప్స్ ఫ్రూట్, క్యారెట్ వచ్చేసరికి వెజిటబుల్, ఆరెంజ్ ఫ్రూట్, కుకుంబర్ వచ్చి వెజిటబుల్, పొటాటో వెజిటబుల్, యాపిల్ అనేది ఫ్రూట్, మ్యాంగో అనేది ఫ్రూట్. ఈ విధంగా మనము క్లియర్గా రాస్తాము. నెక్స్ట్ 19th వచ్చేసరికి రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ గివెన్ బిలో. ఇక్కడ ఒక ప్యాసేజ్ ఇచ్చారు, ఆ ప్యాసేజ్కి సంబంధించి క్వశ్చన్స్ ఉంటాయి, వాటికి ఆన్సర్ చేయాలి. ఇన్ ఏ స్మాల్ విలేజ్, ఒక చిన్న విలేజ్లో, దేర్ షుడ్ ఏ జైంట్ ఓల్డ్ ట్రీ నేమ్డ్ బనియాన్. ఒక పెద్ద ముసలి చెట్టు ఉంది, దాని పేరు బనియాన్, మర్రి చెట్టు. పీపుల్ రెస్టెడ్ అండర్ ఇట్స్ షేడ్, బర్డ్స్ బిల్ట్ నెస్ట్.
అక్కడ ప్రజలందరూ నీడలో బాగా సేద తీరుతారు. అదేవిధంగా బర్డ్స్ పక్షులన్నీ వాటి కొమ్మల మీద గూళ్ళు కట్టుకొని నివసిస్తున్నాయి. అండ్ చిల్డ్రన్ ప్లేడ్ అరౌండ్ ద రూట్స్, అక్కడ దాని కింద పిల్లలు కూడా ఆడుకుంటారు. వన్ సమ్మర్ ఏ రిచ్ మ్యాన్ కేమ్ అండ్ వాంటెడ్ టు కట్ ద ట్రీ, ఒక సమ్మర్న ఒక ధనవంతుడు వచ్చి నేను ఈ చెట్టుని కట్ చేస్తాను, ఎందుకంటే ఇక్కడ షాప్ కట్టాలి, టు బిల్డ్ ఏ షాప్ అని చెప్పాడనమాట. అయితే విలేజర్స్ ప్రొటెస్టర్స్ ఏమన్నారంటే వాళ్ళు ఒప్పుకోలేదు. దీస్ ట్రీ గివ్స్ అస్ షేడ్, ఫ్రెష్ ఎయిర్ అండ్ ఏ హోమ్ ఫర్ యానిమల్స్, ఇది మాకు నీడని ఇస్తుంది, మంచి గాలిని ఇస్తుంది, యానిమల్స్కి ఒక హౌస్ లాగా ఉంటుంది. బట్ ద మ్యాన్ డిడ్ నాట్ లిజన్, కానీ ఆ వ్యక్తి ఒప్పుకోలేదు. ఈ ప్యాసేజ్కి సంబంధించి ఇక్కడ క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి. వేర్ వాజ్ ద ట్రీ లొకేటెడ్, ఎక్కడ ఉందంటే ఇన్ ఏ స్మాల్ విలేజ్. నెక్స్ట్ సెకండ్ వన్, వాట్ డిడ్ బర్డ్స్ డూ ఆన్ ద ట్రీ, ఏం చేస్తున్నాయంటే బిల్డ్ నెస్ట్, ఇక్కడ గూళ్ళు కట్టుకుంటున్నాయి చెట్ల మీద. నెక్స్ట్ వై డిడ్ ద విలేజర్స్ ప్రొటెస్ట్, ఎందుకు దాన్ని ఆపడానికి ప్రయత్నించారంటే ఇవ్వలేదు ఇక్కడ ఆన్సరు. ఇక్కడ థర్డ్ వన్ వచ్చేసరికి మనకు చూడండి, వై డిడ్ విలేజర్స్ ప్రొటెస్ట్ అంటే ఎందుకు ప్రొటెస్ట్ చేశారంటే ద ట్రీ వాజ్ యూజ్ఫుల్ టు దెమ్, ఆ ట్రీ అనేది వాళ్ళకు ఉపయోగపడుతుంది కాబట్టి డి అనేది కరెక్ట్ ఆన్సరు. నెక్స్ట్ 24th వచ్చేసరికి వాట్ లెసన్ డస్ దిస్ స్టోరీ టీచ్, ఈ స్టోరీ ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు. వాట్ బెనిఫిట్ ఇట్ ద ట్రీ ప్రొవైడ్ టు చిల్డ్రన్ అండ్ పీపుల్, ప్రజలకి చిల్డ్రన్కి ఏ విధంగా ఉపయోగపడింది. వీటికి ఆన్సర్స్ అన్నీ మనము 20 రైట్ ద ఓన్ సెంటెన్సెస్ యూజింగ్ ద వర్డ్స్ గివెన్ బిలో, ఫార్మరు, డాక్టరు వీళ్ళ గురించి ఒక సెంటెన్స్ రాయమన్నారు. అలాగే 21 రైట్ ఫ్యూ సెంటెన్సెస్ అబౌట్ యువర్ ఫ్యామిలీ పిక్నిక్ ఎక్స్పీరియన్సెస్ రాయమన్నారు. రైట్ ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ యూజింగ్ టెక్నాలజీ, అంటే మొబైల్ ఫోన్ గురించి రాయమన్నారు. ఈ విధంగా వీటికి ఆన్సర్స్ అన్నీ మనము క్లియర్గా చూద్దాము. చూడండి, వాట్ బెనిఫిట్ ఇట్ ద ట్రీ ప్రొవైడ్ టు చిల్డ్రన్ అండ్ పీపుల్ అంటే షేడ్ ఫర్ రెస్ట్, ఫ్రెష్ ఎయిర్ అండ్ ప్లేస్ టు ప్లే. ప్రొటెక్ట్ నేచర్. 20 వచ్చేసరికి రైట్ యువర్ ఓన్ సెంటెన్సెస్ అంటే ద ఫార్మర్ వర్క్స్ హార్డ్ ఇన్ ద ఫీల్డ్స్, డాక్టర్ హెల్ప్స్ పీపుల్ గెట్ హెల్దీ. 21 వచ్చేసరికి ఫ్యూ సెంటెన్సెస్ అంటే లాస్ట్ మంత్ వీ హ్యాడ్ ఏ పిక్నిక్, ఫ్యామిలీ పిక్నిక్, వీ ఏట్ ఫ్రూట్, ప్లేడ్ విత్ ఎ బాల్, షేర్డ్ స్టోరీస్ అండర్ ఏ బిగ్ ట్రీ, ఇట్ వాజ్ పర్ఫెక్ట్ డే. ఈ విధంగా రాయొచ్చు. నెక్స్ట్ 21 అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ అంటే చూడండి, క్విక్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, ఓకే. కీప్స్ ఇన్ టచ్ విత్ లవ్డ్ వన్స్, మనకు ఇతరుల పట్ల దగ్గరగా ఉన్నట్లు చేస్తుంది. అదేవిధంగా డిసడ్వాంటేజెస్ వచ్చేసరికి ఐ స్ట్రెయిన్, ఒత్తిడి వస్తుంది. డిస్ట్రాక్షన్ ఫ్రమ్ ద వర్క్ అండ్ స్టడీ, మనము దాని నుంచి వర్క్ నుంచి పక్కకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. ఈ విధంగా ఇక్కడ 5th క్వశ్చన్కి ఆన్సర్. నెక్స్ట్ 4th క్వశ్చన్కి ఆన్సర్. ప్రొటెక్ట్ నేచర్, ఇట్స్ బ్యూటీ అండ్ రిసోర్సెస్ ఆర్ వాల్యుబుల్ టు ఎవ్రీవన్. ఈ విధంగా మనము లెటర్స్ ప్రాక్టీస్ అనే వర్క్షీట్కి సంబంధించి కంప్లీట్ అయిపోయింది. ఇంతటితో మనకు 6th క్లాస్కి సంబంధించిన రెడీనెస్ ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ అయిపోయింది. మన ఛానల్లో ఈ రెడీనెస్ ప్రోగ్రామ్కి సంబంధించి ఇంగ్లీష్ ప్రతి డేకి సంబంధించిన యాక్టివిటీస్ అన్నీ మన ఛానల్లో ఉన్నాయి, చూసి నేర్చుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.